హాయ్ అండి. అన్నంలోకైనా చపాతీలోకైనా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీతో క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ అయితే ఇంకా చెప్పలేము. చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ప్రాసెస్ అయితే వాచ్ చేయండి. ఒక గిన్నెలో నువ్వులు పోసుకొని వాటిని చిటాపటానంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నువ్వులు చల్లారాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ గ్రేవీ వల్లనే మనకు క్యాప్సికమ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ టేస్ట్గా రావాలంటే నువ్వులు తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఇంకొక గిన్నెలో ఇక్కడ నేను 5 క్యాప్సికమ్లు అయితే తీసుకున్నాను. ఈ క్యాప్సికమ్ని పెద్ద సైజుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 యాడ్ చేసుకున్నాను. అలాగని సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్, టమాటాలు రెండు కూడా ఒక కప్పు కొలతల్లో అయితే తీసుకున్నాను. రెండు ఈక్వల్గా తీసుకున్నానండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆనియన్స్, టమాటాలు బాగా మగ్గిపోవాలండి. అందులో మగ్గిన తర్వాత పసుపును యాడ్ చేసుకొని కలుపుకోండి. అలానే కల్మాకును కూడా యాడ్ చేయండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ గ్రేవీ థిక్గా రావాలంటే ఆనియన్స్, టమాటాలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఆనియన్స్, టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, కల్మాకును యాడ్ చేసి ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికాన్ని వేసుకొని వీటిని కూడా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేయండి. అలానే కారం కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ అనేది ఏం కారం ఉండదు కాబట్టి ఎక్కువనే కారం యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలి. అదేనండి, నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నువ్వుల పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా వాటర్ పోసుకొని కలుపుకోండి. మూత పెట్టండి. ఒక 2-3 నిమిషాల తర్వాత గ్రేవీ అంతా బాగా మరుగుతుంది. ఈ విధంగా గ్రేవీ అనేది బాగా మరగాలండి. మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంది కాస్త బాగా తగ్గి ఇలా చిక్కటిగా అవుతుందండి గ్రేవీ. క్యాప్సికమ్ అంతా బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ అలానే గరం మసాలాను యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా, ధనియా పౌడర్ కూడా ఒక 2 నిమిషాలు వేసుకున్న తర్వాత మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఆయిల్ పైన తేలితేనే పర్ఫెక్ట్గా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ అటు ఇటు కలుపుకొని దించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.